టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠ. మరి యొక్క బాటిల్ కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మణికంఠ కాళ్ళకి పెట్టాం కదా, ఇట్లా చూపొచ్చు అనమాట. ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మన కాళ్ళు ఏమైనా నొప్పి వస్తుంది అనుకోండి, పెద్ద వాళ్ళకు ఇట్లా చిన్న వాళ్ళకి అయితే కాళ్ళకి పెట్టుకోవడం వల్ల రిలీఫ్ ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మ్యాట్ మీద పడుకోవడం వల్ల కూడా గురక కూడా సమస్య పోతుందని చెప్పొచ్చు అనమాట. ఈ గురక స్నోరింగ్ అంటే గురక సమస్య కూడా పోతుందని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా మరి యొక్క మ్యాగ్నెట్ థెరపీ మన బాడీకి ఏమైనా హాని కలిగిస్తుందా అని అడగచ్చు. అంటే చెప్పొచ్చు అన్నమాట క్లియర్గా, ఏం హాని కలగదు. మన బాడీలో కూడా టెంపరీ డాలర్స్ ఏం చేస్తుందంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. బెనిఫిట్ ఆఫ్ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ అనమాట. ఈ రెండే ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే మనకు ప్రాపర్గా దొరుకుతుందో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఇది ఎలాంటి మెడిసిన్ కాదు, తినడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పొచ్చు. జస్ట్ పడుకోవడం ద్వారా ఆరోగ్యం ఇస్తుంది, అందుకే మెడిసిన్ కాదు, సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పొచ్చు అనమాట. మరి మ్యాగ్నెటిక్ థెరపీని అందరూ వాడవచ్చా అంటే అందరూ వాడచ్చు, ఒక ముగ్గురు వ్యక్తులు తప్ప అని చెప్పాలి మళ్ళీ క్లియర్గా. ఎవరు వాడవద్దు అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వాడద్దు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ మన ఇద్దరు వాడవచ్చు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే హార్ట్లో పేస్ మేకర్ అనే ఎలక్ట్రానిక్ చిప్ పెడతారు, వాళ్ళు వాడద్దు అని చెప్పాలి. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు, పేస్ మేకర్ ఎవరు అంటే హార్ట్ బీట్ స్లోగా ఉంటుంది కొందరికి, సర్జరీ చేసి చిన్న ఎలక్ట్రానిక్ మిషన్ ఏర్పాటు చేస్తారు హార్ట్ బీట్ ఇంప్రూవ్మెంట్ దానికి. స్టంట్ వేసుకున్న వాళ్ళు వాడాలంటే వాడాలని చెప్పాలి, ఇంకో స్టంట్ రాకుండా కాపాడుతుంది. సర్జరీ కదా, గుండె తీసి గుండె పెట్టడం కావచ్చు, నరం పిల్లాకైతే చేయడం కావచ్చు, వాళ్ళు వాడాలి. ఓన్లీ పేస్ మేకర్ ఉన్నవాళ్ళు మాత్రమే వాడదని చెప్పాలి. మూడో వ్యక్తి అయితే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు యూజ్ చేసేవాళ్ళని చెప్పాలి. షుగర్ పేషెంట్ మనకు రెండు రకాలు తెలుసు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, కంట్రోల్ అయిపోతుంది. ఇంకోటి ఇన్సులిన్ తీసుకుంటారు, ఇంజెక్షన్ కదా. మూడో వ్యక్తి కూడా ఉంటాడు, ఎవరంటే డైరెక్ట్గా మన బాడీకి ఇన్సులిన్ పంపే పెడతారు అనమాట. కంట్రోల్ కాకపోతే బాడీకి ఎక్కడో ఇన్సులిన్ పంపే పెడతారు, అలాంటి వాళ్ళు వాడద్దు. షుగర్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, ఒక 3 నుంచి 6 నెలలు వాడినట్లయితే ట్యాబ్లెట్కి వచ్చేస్తారని చెప్పాలి. అంటే డోస్ తగ్గుతూ ఉంటుంది, డోస్ తగ్గితే ట్యాబ్లెట్కి వచ్చేస్తారు కదా. మళ్ళీ కంటిన్యూ వాడినట్లయితే అది కూడా 0 చేసుకోవచ్చు, అది డాక్టర్ చెప్తారు అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చెప్పాలి క్లియర్గా. అంటే మన మందులు మానేయండి అని ఎవరు చెప్పొద్దు. డాక్టర్తో కంట్రోల్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు సార్. ఒకవేళ మనం అంత డిసైడ్ చేసుకోవాలనుకుంటే కూడా ఎట్లా అంటే చెక్ చేసుకోవచ్చు. ఒకరోజు మానేసిన ఏమవుతుందా అట్లా చెక్ చేసుకోవచ్చు, డే బై డే అట్లా చేసుకోవచ్చు. రెగ్యులర్ అంటే కనీసం ఒక 6 నెలలు కంటిన్యూ వాడాలి. ఇది వాడిన తర్వాతనే మందుల్ని కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పాలి క్లియర్గా. మరి ఈ యొక్క మ్యాటర్స్ మీద మరి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పెట్టొద్దని చెప్పాలి. పరుపునే ఎగ్జాంపుల్, పరుపు మీద కావచ్చు, వాటర్ బాటిల్ ప్యాడ్ మీద కావచ్చు, అలాగే మొబైల్ ఫోన్ కావచ్చు, టీవీ రిమోట్, ఏసీ రిమోట్, కార్ కీస్, బ్యాటరీ కీస్ ఏవైతున్నాయి కదా, అవి కూడా పెట్టొద్దు మ్యాటర్స్ మీద అని చెప్పాలి. ఏమవుతుందంటే దీని యొక్క బ్యాటరీ విధాన్ని తగ్గిస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. రెగ్యులర్ పెడితే మ్యాట్ ఉంది, దీనిపైన దీని కింద మ్యాట్ ఉంది, ఈ మ్యాట్ మీద రెగ్యులర్గా పెట్టిన అనుకోండి మర్చిపోతాం మనం ఒకసారి. ఇంకోటి ఏంటంటే దిండు మీద పెట్టి పడుకుంటాం, అని చెప్పి పెట్టుకోవద్దు. ఏమవుతుంది, దీని యొక్క బ్యాటరీని తగ్గిస్తుంది తప్ప ఈ మ్యాట్కి ఏం కాదని చెప్పాలి. ఈ మ్యాట్ యొక్క లైఫ్, ఈ యొక్క మ్యాట్ 100 years అని చెప్పొచ్చు అనమాట. ఇది ఓకేనా. మ్యాగ్నెట్కి ఎండ్ లేదు, మ్యాగ్నెట్కి ఎండ్ లేదనమాట. బట్ మ్యాటర్స్ ఎలా ఉంటుందంటే ఏదో ఒకరు చినిగిపోతుంది కాబట్టి దీని యొక్క లైఫ్ 25 నుంచి 30 సంవత్సరాలు వాడుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. రైట్. అదేవిధంగా ఈ యొక్క వస్తువులు, మ్యాగ్నెటిక్ థెరపీ వస్తువులు ఏవి కూడా వాషింగ్ మిషన్ వాష్ చేసి కాదు, అసలు వాటర్లోనే తడవద్దు. ఓకేనా సార్, చెప్పాలన్నమాట. ఇట్లా కాపాడుకుంటే 25 నుంచి 30 సంవత్సరాలు హ్యాపీగా వాడుకోవచ్చు. లేదు వాషింగ్ మిషన్ అని చెప్పి వాషింగ్ చేసాం అనుకో ఒక రోజు నుండి పోతాయని చెప్పొచ్చు, పని చేయాలని చెప్పొచ్చు అనమాట. అంటే వాషబుల్ కాదు. మరి ఎట్లా వాడుకోవాలి, మరి పడుకున్నప్పుడు చెమట వస్తుంది కదా అని అడుగుతారు ఛానల్. దానిపైన ఈ యొక్క మ్యాట్, ఈ ఫిగర్ చూపించి ఈ మ్యాట్ పైన ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోవాలని చెప్పాలి. రైట్. ఓకేనా. బెడ్షీట్ ఉతుకోవాలని చెప్పాలి. రైట్. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది సార్. ఈ యొక్క కంపెనీకి ఎంఎస్ఎంఈ వాళ్ళు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్, అందరికీ అందుబాటులో ఉండే ధరలు తీసుకొచ్చింది కాబట్టి అందరికీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట. అదేవిధంగా కంపెనీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నమాట. కంపెనీ ప్రమోషన్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రొడక్ట్ని కూడా సర్టిఫికేట్ ఫ్రమ్ ద AIMA అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ ప్రొడక్ట్ సర్టిఫై అని చెప్పొచ్చు అనమాట. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, ఇది రౌండ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గుర్తు లేకపోతే బుక్ ఉందా, మీద ఉందా, చదువుతున్నా రైట్. పేజ్ నెంబర్ 44 రౌండ్ వేసుకోవాలి. ఇది ఎంబడి గుర్తు, ఇంకా చాలా ఉన్నాయి కదా, గుర్తుపట్టలేదు. ఒక రౌండ్ వేసుకున్నాం అనుకో సర్టిఫికేట్. వీళ్ళు గుర్తించాలంటే బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా సార్, ఇది చెప్పాలి. కంపెనీ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది సార్. ఓన్ సాగర్ సార్ది అంత ఫోటో చూపించి, సాగర్ సార్ది ఓన్ బిల్డింగ్ అనమాట. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక్కడ ఈరోజు మణికంఠ ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది కదా. మేము బయోటోరియం తీసుకొని 6 months అవుతుంది. వాయిస్ క్లారిటీ అనేది రాలేదని మీరే మెసేజ్లో చేశారు కామెంట్లో. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది. మణికంఠ లేచి నిలబడుతున్నాడు. బయోటోరియం
వాడాక సార్ వాళ్ళు అప్పుడు ఇచ్చెళ్ళిరు. మళ్ళీ ఇప్పుడు మణికంఠను చూడడానికి హ్యాపీనెస్ తోటి వచ్చిరండి. బయోటోరియం వాడితే మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా అని అడుగుతున్నారు కదా. రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చారు. మణికంఠకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాయిస్ కూడా మీరు గమనించవచ్చు. మీరే ఫోన్ చేస్తున్నారు, మణికంఠలో రిజల్ట్ వచ్చింది అక్క, మేము తీసుకోవాలి అని అంటున్నారు. మాకు ఇచ్చిన సార్ వాళ్ళు అయితే వీళ్ళే. సార్ మీరు ఏమైనా చెప్పండి సార్ బయోటోరియం. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠకి అయితే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మేము వాళ్ళకంటే ఎక్కువ మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్ మా వరకు వచ్చింది, మా నుంచి ఇక్కడ మణికంఠ వరకు వచ్చింది. మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ. ఇక్కడ ఎంతోగా మనకు ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు, ఫిజియోథెరపీ చేపిస్తున్నారు, సో మెడిసిన్ వాడుతున్నారు. సో దాంతోపాటు కూడా ఇక్కడ ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడిన తర్వాత జస్ట్ 2 monthsలో 2 to 3 months అయిపోయింది. ఇక్కడ చాలా మంచి రిజల్ట్. అంటే మేము ఇంతమంది చూసాము, నడవడానికి కూడా రాలేదు. ఈరోజు ఇప్పుడు చైర్ పట్టుకొని లేచి మరి కూర్చుంటున్నాడు. బెడ్ పైన, చైర్ పైన కాదు, బెడ్ పైన కూర్చుంటున్నాడు. సో వాయిస్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ మంచిగా మాట్లాడడం కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఇంతకుముందు అర్థం కాలేదు మాకు సార్ మాట్లాడితే కూడా. సో ఈరోజు ఓన్గా షర్ట్ వేసుకోవడం కానీ టీ షర్ట్ వేసుకోవడం కానీ కూడా సార్ వేసుకుంటున్నాడు ఈరోజు. అంతకుముందు ఇద్దరు కలిసి మమ్మీ డాడీ కలిసి వేసేది సో డ్రెస్సింగ్ కూడా. సో ఈరోజు సింగల్గా వేసుకుంటున్నాడు. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. సో అందరం ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారు. సో మాకు కావాల్సింది ఇదే, ప్రతి ఒక్కరు కూడా వాడవచ్చు. 100% జెన్యున్ ప్రోడక్ట్, సో న్యాచురల్ ప్రోడక్ట్. సో 100%గా మనం వాడాలి. సో మెడిసిన్ వాడండి ఎన్ని డిసీజ్ ఉన్నా కూడా. సో మాకు కావాల్సింది ఇదే, మేము కోరుకుంది ఇదే ఆ భగవంతుడితో కూడా. సో మనీ ఈరోజు ఇంకా 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 మంచిగా కావాలని మేము కోరుతున్నాం ఆ అయ్యప్ప స్వామి నుంచి. సో 100% మణికంఠ అని పేరు ఉన్నది ఆ మణికంఠ వారే. ఈరోజు మా 6 months తర్వాత లేచి నడుస్తున్నది మా హోపు. సో 100% ఇది జరుగుతుంది కూడా కంపల్సరీ. సార్ వాళ్ళైతే 2 years టైం పెట్టుకున్నారు మణికంఠకి, కానీ 6 monthsలోనే కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా సొంతంగా లేచి నడవగలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ చేయండి. ప్లస్ ఇది మణికంఠ లాంటి వాళ్ళకి అనుకుంటున్నారు, కాదు, ఏమీ లేని వాళ్ళు వాడచ్చు. థైరాయిడ్, బీపీ, షుగరు, పక్షవాతము, కిడ్నీలో స్టోన్స్, ఓవరీస్ ప్రాబ్లము, ప్రతి ఒక్కటండి 220 జబ్బులకు పనిచేస్తుంది మన ఈ బయోటోరియం ప్రోడక్ట్. సాగర్ జోషి సార్ గారు ఉంటారు, మీరు గూగుల్లో కొట్టుకున్న వస్తుంది, యూట్యూబ్లో కొట్టుకున్న వస్తుంది. ఇది మంచి రిజల్ట్ అండి, మంచిగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే మాకు కన్సల్ట్ చేయొచ్చు. నెంబర్ అనేది ఇస్తాను. మీకు మంచిగా నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ నొప్పి ఉందంటున్నారు కదా, డిస్క్ ప్రాబ్లం బాగా ఉండి నరం గుర్తుకున్నట్టే కూర్చోలేకపోతాం. నేను 3 months బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు ఇప్పుడు మంచి క్లియర్ అయిందండి. ఆపరేషన్ చేయాల్సిన నడుము నాది మంచిగా అయింది. మా సార్ నడుము నొప్పి తక్కువ అయింది. మెడ నరం గుంజుడు, తలనొప్పి కూడా పనికొస్తుందండి. ఓన్లీ వాటర్ తాగడం వల్ల మోషన్, మలబద్ధకం కూడా పోతుంది. మలబద్ధకము ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నది కూడా మనం వాటర్ తాగిన గంట సేపటికి ఫ్రీ మోషన్ అవుతుంది ఈ వాటర్ తాగడం వల్ల, మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల. మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి. నేను మళ్ళీ మీకు సార్ వాళ్ళని కన్సల్ట్ చేసి సార్ వాళ్ళతోటి మాట్లాడిస్తాను. ఓకే అండి, మంచి రిజల్ట్ ఉంది. ప్రోడక్ట్ ఇంటింటికి వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. చెప్పు మణి, నీకు ఎలా ఉంది చెప్పు. నాకైతే ఇప్పుడు బాగుందండి. నేను కాలు పట్టుకొని చూసుకోవాలనుకున్నా. నాకు ఇప్పుడు ఈ బయట వల్ల మంచిగా ఉందండి. థ్యాంక్స్ అండి. మాట కూడా చాలా క్లియర్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మాట లేదు, మేము వచ్చినప్పుడు చూసామన్నమాట. అప్పటి వీడియో కూడా ఉంటుంది, కావాలంటే మీరు చూడండి. అప్పటికి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. మణికంఠ ఇంకా చెప్తున్నదా, ఇంకొక 6 months లోపల మేము చెప్పలేము, అది నువ్వే మాకు చూపించాలి. ఓకేనా? లేచి నిలబడాలి. సార్ ఇక మీరు లేచి నిల్చుంటున్నా, ఒకప్పుడు ఇట్లా ఉంటే ఇప్పుడు ఉంటున్నానే మమ్మీ డాడీకి మీరు చూపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ మణికంఠ. హ్యాపీ, గుడ్. థ్యాంక్స్ అండి. అందరూ వాడచ్చు, ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామని అందరం అనుకుంటున్నాం, కానీ ఎవరు కూడా ఆరోగ్యం లేము. ఆరోగ్యం కోసం మాత్రమే వాడుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా. బయో మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అందరూ వాడవచ్చు అనమాట. ఇది తెలిసిన వాళ్ళకన్నా మనకు యూట్యూబ్ ద్వారా సార్ వాళ్ళు పరిచయం అయ్యారండి. తెలిసిన వాళ్ళు చెప్పితే వచ్చిన రిజల్ట్ కన్నా అసలు 100% సార్ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. యూట్యూబ్ ద్వారా తెలుసుకొని మణికంఠ మంచిగా అవుతాడు అని ఇప్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
హైదరాబాద్కి పరిచయం చేసింది వెంకట్రాజ్ సార్ గారు అంట. సార్ గారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సాగర్ చూసి సార్ గారికి థ్యాంక్ యూ. సార్ వాళ్ళు వచ్చి మాకు ఇచ్చి మంచి మోటివేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే అండి, బాయ్. ఓకే అండి, బాయ్.